చెప్పండి అసలు నిజంగా ఒక పోలీసు ఒక ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి అయితే అసలు హిందూ సంఘాల ప్రజల యొక్క పరిస్థితి ఏంది అసలు ఏం చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హిందువులకు వ్యతిరేకమైన ప్రభుత్వం. మనం ఇదొక నిదర్శనము. ఎంతో నిష్ఠతోటి మనం చూస్తున్నాము. అయ్యప్ప స్వామి మాల ధరించి పైన డ్రెస్లు వేసుకొని వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. దానికి కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకోలేక ఇటువంటి ఆంక్షలు పెట్టడం ఇది చాలా చాలా తప్పు. అయ్యప్ప మాల అంటే దీక్షతో నిష్ఠతో చేసుకున్న మాల. అయ్యమ్మని ఎలా సహకరించాలో ఎలా పాటించాలి అనేది నేర్పించేది అయ్యప్ప మాల. అటువంటి మాలని విధులు మా సన్నిధానంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగులు స్వాములు ఉన్నారు. ఎంతో నిష్ఠతోటి ఎంతో పవిత్రంగా వాళ్ళు మామూలు సమయానికన్నా ఇంకా నిష్ఠతో డ్యూటీకి వెళ్ళి విధులు నిర్వహిస్తున్నారు. చెప్పులు వేసుకోమంటే చెప్పులు వేసుకుంటున్నారు, డ్రెస్లు వేసుకోమంటే పైన డబుల్ డ్రెస్లు వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేసినప్పుడు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు స్వామి. దీన్ని తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకకి తీసుకోవాలి, లేకుంటే అయ్యప్ప స్వాములు దీన్ని తీవ్రంగా తీసుకోపోతాం. ఇది ఈ రోజే నా స్వామి అయ్యప్ప మాల దీక్ష కాంగ్రెస్ పుట్టక ముందు చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ రోజు ఆంక్షలు పెట్టడం ఇది చాలా తప్పు స్వామి. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే మీరు ఆంక్షలు పెడుతున్నారు దాన్ని వెంబడి తీసుకోవాలి స్వామి, వెంటకి తీసుకోవాలి. లేని చోటు మీరు ఇది హైందవ సమాజాన్ని ధర్మాన్ని వ్యతిరేకించే విషయం కాబట్టి నేను మీ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే తక్షణమే అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం ఎంత తప్పు స్వామి. రంజాన్ వేళలో చూస్తాం మనం ఏ రకంగా వాళ్లకు డీజీపీ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ప్రతి ప్రభుత్వ రంగంలో వాళ్ళు ఇఫ్తార్లో ఏం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దగ్గర ఎక్కడైనా విన్నారా స్వామి ఏదో పూజకి డిపార్ట్మెంట్ తరఫు నుంచి పూజ పెట్టామన్నట్టు పెట్టకుండా తూతుమాలగా చేసి ఈ అయ్యప్ప స్వామి హైందవ సమాజాన్ని కించపరిచే విధంగా ఈ చర్యలు ఉన్నాయి స్వామి. దీన్ని తక్షణమే వెంబడి తీసుకోవాలి. వారికి ఆ మెమోరాండం ఏదో తెచ్చారు దాన్ని వెనకకి తీసుకొని అదే కాకుండా ఇంకా వాళ్ళకి సౌకర్యాలు కల్పించేటట్టు కనీసం భోజనానికి పంపించట్లేదు స్వామి, మధ్యాహ్నం దీక్షకు పంపించట్లేదు. వాళ్ళని కావాలని హింసిస్తూ వేరే దగ్గర డ్యూటీలు వేస్తున్నారు. వాళ్ళు అయినా కానీ 24 గంటలు డ్యూటీల మీద రోడ్ల మీద నిలబడి పోలీసు వాళ్ళు ఏదైతే ఎస్ఐ ఉన్నాడో ఆయనకి ఇవ్వడం చాలా తప్పు స్వామి. నేను తక్షణమే ప్రభుత్వంలో డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం మెమోరాండాన్ని ఏదైతే ఇచ్చారో దాన్ని వెనకకి తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలి అయ్యప్పలకు. వాళ్ళకి కనీసం డ్యూటీలకు వచ్చినప్పుడు వాళ్ళకింత దీక్షకు టైం ఇవ్వాలి, వాళ్ళు పూజలు చేసుకునేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హిందూ వ్యక్తులపైన లేకపోతే హిందూ దేవాలయాలపైన ఇటువంటి ఆంక్షలు ఎందుకు ఉంటున్నాయి అనుకోవచ్చు? అపీస్మెంట్ పాలసీస్ అని ఓట్ల కోసం ఒక వర్గాన్ని మెప్పించేందుకు కోసమే ఇదంతా చేస్తున్నారు తప్ప దాంట్లో వేరే ఏం మార్గం లేదు స్వామి. ఖచ్చితంగా అపీస్మెంట్ పాలసీ మనం చూసాము. మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అందరికీ తెలిసిపోయింది ఏ రకంగా ఈ ప్రభుత్వం ఒక వర్గానికి మద్దతు ఇస్తుంది. మనకు అందరికీ తెలిసిపోయింది. ఎన్నళ్ళేంది మంత్రి పదవి ఇవ్వడము అది ఇవ్వడం మనం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు స్వామి. రానున్న సమయంలో కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రజలే హైందవ సమాజం సనాతన ధర్మం మొత్తం కూడా జవాబిస్తే భావిస్తున్నారు. ఓన్లీ హెడ్ క్వార్టర్స్ లోపల మెమోరాండం ఇవ్వడానికి కలవడానికి మాత్రం వచ్చారు, కానీ ఇష్టానికి స్వాములను కూడా చూడకుండా లాఠీ చార్జ్ కూడా చేశారని కూడా చెప్తా ఉన్నారు. కొట్టడం లేకపోతే ఇష్టానికి తోసేయడం ఇటువంటి ఏంది అసలు పోలీసు వ్యవస్థ ఎవరికి న్యాయం చేయడానికి ఉందని అనుకో. చాలా పద్ధతితో మాల వేసుకున్నామంటే చాలా పద్ధతితో ఉంటాం. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశాము, సార్ మీరు ఇది చేస్తున్నారు మర్యాదపూర్వకంగా వచ్చి డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే మర్యాదపూర్వకంగా మెమోరాండం ఇస్తామన్నాం. మా లడ్డు యాదవ్ గారు మా గణేష్ గారికి వాళ్ళు లాఠీ చార్జ్ చేసి కింద పడేయడం మాలధారణ. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మాలధారణలో ఉన్నారు, బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు. వారిని కింద దోయడము వారిపైన దొబ్బేయడము మీరు చూశారు. లాస్ట్కి అయ్యప్ప స్వాములు ఒకటేసారి వ్యతిరేకంగా చేస్తే అప్పుడు అయ్యప్ప స్వామి 5గురిని లోపల పంపించారు స్వామి. ఆ పంపించిన 5 మంది స్వాములకు కూడా గాయాలున్నాయి స్వామి. మీరు చూడొచ్చు లడ్డు యాదవ్ గారికి అయితే కాళ్ళలో రక్తం పారుతుంది ఆయనకు. ఇక్కడ ఇష్యూ తర్వాత అయ్యప్ప స్వాముల పైన దాడి జరిగింది కాబట్టి ఇష్యూ తర్వాత అయ్యప్ప స్వాములంతా బయటకు వచ్చే కార్యాచరణ ఉండబోతుంది. అయ్యప్ప స్వాముల నుంచి ప్రభుత్వం తగ్గకపోతే ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని వెనకకి తీసుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రతి పూజల్లో తిరిగి ప్రతి వాడవాళ్ళకి తిరిగి ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ పనిని అంటగొడతామని చెప్తున్నాం సార్.